వివరించాలనే ఉద్దేశంతో రాజకీయంగా కొంత కూడా అందరం కలిసి ఒక ఆత్మీయ వేడుకగా జరుపుకోవాలనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినట్టే మన గౌరవ చింతూరు కానీ పునవరం కానీ మారుమూల అడవి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఎర్ర బస్సును చూడనటువంటి గ్రామాలకు అంటే ఈ అభివృద్ధికి సంబంధించి నాకు ఆలోచన చెప్పింది కార్పొరేషన్ డిమాండ్ పెట్టు అని నేను అడిగి చెప్పింది ఆయన. నాకు తుమ్మల గారికి కూడా ఎంతో అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అంత పొలిటికల్ డైవర్షన్స్ ఉన్నా, పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉన్నా కూడా ఆయన కూడా చాలా అభిమానంగా ఉండేవాడు. నన్ను బాగా ప్రేమతో చూసేవాడు. ఆ క్రమం తుమ్మల నాగేశ్వరరావు గారు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన దానిలో ఆయన పాత్ర కూడా ఏముంది, పాత్ర ప్రధానంగా ఉంది. 2009లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు టీడీపీ సహకారం పొత్తులో ఉన్నాం. ఆయన ఫోకస్ అంతా కూడా అడవి ప్రాంతాల మీద ఉండేది. తుమ్మల గారికి ఒక విజన్ ఉండేది ఆయనకి. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడంటే 3 మంత్రులు ఉన్నారు, అప్పుడు ఒక్కడే మంత్రి. మొత్తం ఈ జిల్లా మొత్తం నాదే అనుకునేవాడు. ఉమ్మడి జిల్లా మొత్తానికి నేనే బాధ్యుడిని, ప్రజాప్రతినిధిగా భావించి అట్లా ఆయన పనిచేసేవాడు. ఓ రోజు మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అటు ఆయన వెళ్తా ఉన్నాడు. ఇది మన గోదావరి బ్రిడ్జి మీద. గోదావరి రామవరానికి మంచినీళ్ళు తీసుకెళ్లాలంటే బ్రిడ్జి పైన ఇది వేశారు పైపు. కారు ఆపేసి అది చూశాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు, ఆ బ్రిడ్జి నిలబడిద్దా సాంబశివరావు అన్నాడు. ఏమైంది అన్న, పైపులు ఆడేస్తే అది ఉంటుందా, దాన్ని మార్పించుకో ఇమీడియట్ గాని, ఆయనకి ఏం అవసరం. అట్లా ఎప్పుడు ఎక్కడ ఏది ఉన్నా సరే ఆయన తన బాధ్యతగా ఫీల్ అయ్యేవాడు. తన మంత్రిత్వ శాఖను కూడా చాలా అద్భుతంగా పోషించేవాడు. ఏకసంధాగ్రాహి అంటారు చూసారు. ఓ రోజు పెద్ద గొడవ జరిగింది ఇరిగేషన్కి సంబంధించిన అంశాలపైన. ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు ఫస్ట్ టైం. ఆసుదారుగా జయప్రకాష్ నారాయణ కూడా ఉన్నాడు. అసలు ఏది రాసుకోలేదు, కాగితం లేదు. ఇరిగేషన్ అప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మీద ఏదో గొడవ జరిగింది. అర్ధగంట మాట్లాడాడు. అసలు అద్భుతంగా మాట్లాడాడు. ప్రెజెంటేషన్ ఇరిగేషన్కి ఏ శాఖ అయితే ఆ శాఖ మీద పూర్తిగా పట్టు ఉంటుంది. ఏ పెద్ద రాసుకోడు, చదవడు, వచ్చి ఏకసంతాగ్రాహి, చూడగానే అవగాహన చేసుకునేటువంటి మంచి చతురుడు. నేను ఓ దశలో అనుకున్నా ఆయన టీడీపీలోనే ఉండి కంటిన్యూ చేసి ఉంటే ఎప్పటికైనా సరే టీడీపీ బలంగా ఉండేది, తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యేవాడిని కూడా అనుకున్నాను. టీడీపీలో అంత చీలికి తర్వాత సరే కొన్ని అనివార్య కారణాల వల్ల, అనివార్యతల వల్ల తెలంగాణలో ఏర్పడ్డ రాజకీయ స్థితి లేకపోతే అనిశ్చిత స్థితిలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, వేరే పార్టీలోకి పోయాడు. వేరే